నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కుక్కట్పల్లిలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మల్కాజ్గిరి ఎంపీ కమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత రాజీవ్ గాంధీదేనన్న రేవంత్ రెడ్డి ఘనంగా తీజ్ మహోత్సవం హాజరైన బంజారా ప్రముఖులు నీటి కోసం రోడ్డెక్కిన కోడుమూరు పట్టణ ప్రజలు దాహార్తి తీర్చడంలో ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంపై ఆగ్రహం డ్రోన్ వివాదంపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డ్రోన్ ఉపయోగించిందని స్పష్టత ఇచ్చిన డీజీపీ ఇక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా కుక్కట్పల్లి కేబీహెచ్పీ కాలనీ ఫోరం మాల్ వద్ద రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత రాజీవ్ గాంధీదే అన్నారు. కేంద్రంలో దోస్తులం, రాష్ట్రంలో శత్రువులు అంటే ప్రజలు నమ్మరని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ రెండు తోడుదొంగలే అన్నారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు కోట్ల అవినీతికి పాల్పడ్డ విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్ చేసిన అవినీతికి ఆధారాలున్నాయి, బహిరంగ చర్చకు సిద్ధమా అని రేవంత్ సవాల్ విసిరారు. కేసీఆర్ పై ఉన్న సిబిఐ కేసును కేంద్రం ఎందుకు తొక్కిపెట్టిందో బీజేపీ నాయకులు చెప్పాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు జేపీ నడ్డా చేసిన అవినీతి ఆరోపణలకు కట్టుబడి కేంద్రంతో విచారణ చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన అవసరం కాంగ్రెస్ నాయకులపై ఉందని రేవంత్ అన్నారు. సగం మాకు రిజర్వేషన్ కావాలని, స్థానిక సంస్థల మహిళలకు రిజర్వేషన్లు, ఇవన్నీ ఎవరు తీసుకొచ్చిందో రాజ్యాంగ సవరణ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఆనాడు రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను బలోపేతం చేసి ప్రత్యక్షంగా వాళ్ళకే అధికారాన్ని కట్టబెట్టి మహిళా రిజర్వేషన్లు ఇచ్చి మహిళలను కూడా ఒంటింటికే పరిమితం కాకుండా మీరు కూడా రాజ్యాలు నడపాలి, మీరు స్థానిక సంస్థలలో సర్పంచ్లు కావాలి, ఎంపీటీసీలు కావాలి, అదేవిధంగా కౌన్సిలర్లు కావాలి, కార్పొరేటర్లు కావాలి, మేయర్లు కావాలి, మున్సిపల్ చైర్పర్సన్లు కావాలి, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు కావాలి మీరు అని చెప్పి ఆడబిడ్డలకు అధికారంలో వాటా పంచించింది. అధికారం ఆడబిడ్డలకు అందుబాటులోకి తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు అన్న సంగతి ఇక్కడ ఉన్న అందరం ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చూసుకున్నందుకు మనందరం కూడా అదృష్టవంతులము. ఈరోజు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో 7 కాన్స్టిట్యున్సీలలో కూడా మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఎంతో అంతో మీ అందరికి కూడా మీ బస్తీలలో కానీ ఆఫీసులలో పోయినా మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళకి రేవంత్ రెడ్డి కనబడతాడు ఎంపీ గారు కాబట్టి ఎంతో అంత మీకు పనులు చేసి పెడతారని చెప్పి కూడా మరొకసారి నేను మీతో మనవి చేసుకుంటూ మరి ఏ రకంగా అయితే మరి అసెంబ్లీ ఎన్నికల 3 నెలలకే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్నాక కూడా 89-90లో చెన్నారెడ్డి క్యాబినెట్లో నా వయసు కేవలం 31 సంవత్సరము. 31 ఇయర్ అయినా రాజీవ్ గాంధీ అన్నారు యువజన కోటలో నన్ను మంత్రిగా చేయడం జరిగింది. నేను చాలా దగ్గరగా చూస్తున్నాను రాజీవ్ గాంధీ గారితో. అలాంటి రాజీవ్ గాంధీ గారు 5 సంవత్సరాల ప్రధానమంత్రి ఉండి మరి ఎన్ని మార్పులు తెచ్చినారంటే యువకులు, ఫస్ట్ ప్రయారిటీ యువకులకు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల ఓటు కాకుండా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. లంబాడీల ఐక్యత చాటుతూ హక్కుల కోసం పోరాడాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఆధ్వర్యంలో అజ్మీరా శ్యామ్ కుమార్ నాయక్ అధ్యక్షతన రవీంద్ర భారతిలో తీజ్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ రకాల సంఘాల అధ్యక్షులు హాజరయ్యారు. રેખાબાઈ
भैया हो, भाई हो, याडी हो, बहने हो, सेन जय सेवालाल आज हैदराबाद नगरेर माई रवींद्र भारती मा ऑल इंडिया बंजारा सेवा संघेर तर्फे तीज सम्मेलनम रीति कंडक्ट की देते वो 30 सम्मेलन है न राष्ट्र में थी चारे मूला थी चारे कोना थी हर टांडे थी हर गामे थी मार भाई भियाओ से आताने ये न सम्मेलन विजयवंतम ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ తీజ్ ఉత్సవానికి అదేవిధంగా అన్ని గిరిజన సంఘాలు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేసేది ఒకటి, రాష్ట్ర ప్రభుత్వానికి తీజ్ ఉత్సవానికి ఒక హాలిడేని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వమే జరిపించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే సేవలాల్ మహారాజ్ జయంతిని నిర్వహిస్తుందో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బళ్ళారి కర్నూలు ప్రధాన రహదారిపై 6 గంటల సేపు ధర్నా చేశారు. తుంగభద్ర నదిలో నీళ్లు పుష్కలంగా వ్యవహరిస్తున్న కోడుమూరు పట్టణ ప్రజల దాహార్తి తీర్చడంలో ప్రజా ప్రతినిధుల ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాగునీటి సమస్య పరిష్కరించలేని సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి రోడ్డుపై వంట వార్పు చేసి అక్కడే కూర్చొని తిని నిరసన చేశారు. బళ్ళారి కర్నూలు ప్రధాన రహదారి కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇది కోడుమూరు దుస్థితి. ఇది 7 దశాబ్దాల చరిత్ర. ఇది కోడుమూరు కోల్పోయింది చెప్పలేనంత. 1-2 కోడుమూరు కోల్పోయింది చెప్పలేనంత. కోడుమూరుకు ఎల్ఎల్సి అంటేనే ఎన్ఓసి ఇవ్వమన్నారంట పెద్దలు. మీకే మద్దతు అంటే మాకెందుకులే తర్వాతనే ఇవ్వనన్నారంట. ముందు దానికి ప్రయత్నం చేస్తాను వినండి. 4-వే రోడ్డు మీ ఊరు మీదంటే మా అంగళ్ళకు ఇరుకు వద్దన్నంటున్నారంట. లారీలు ఎద్దుల బండ్లు పక్కన పోయేదా. కానీ ఒక అధికారులకు కూడా మేము పెట్టిన టిఫిన్ నేను సార్ మీరు ఎట్లా నీళ్ళు ఇవ్వలేదు. ఈ రోజైతే మేమైతే ఈ ఒక కార్యక్రమంలోన ముందుగా ప్రతి ఒక్కరము అధికారులు రాకపోతే ఈరోజు మా అక్కలు ఆడపడుచులు ప్రతి ఉన్నప్పుడు వాటర్ను వాడుకునే అవకాశం ఉంటుంది. కానీ అటువంటి వ్యవస్థ ఇంతవరకు క్రియేట్ చేయలేదు. ఆ శాశ్వత పరిష్కారం కొరకు గుండ్రేవల ప్రాజెక్టు కానివ్వండి, అటువంటి ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్టులు చెప్తా ఉన్నారు మన సాంకేతిక నిపుణులు. ఆ ప్రాజెక్టు గురించి కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. గుండ్రేవల ప్రాజెక్టు ప్రాబ్లం ఏంటంటే అది తెలంగాణ ప్రభుత్వంతో మిళితమై చేయవలసిన ప్రాజెక్టు. అంటే వీరిద్దరు కలిసి చేయాలి, వాళ్ళకు కొద్ది నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకు కొద్ది డబ్బు పెట్టాలి. సో ఇది కొద్ది దీర్ఘకాలికంగా టైం పట్టే సమస్య పరిష్కారం అన్నమాట. కానీ దాన్ని కూడా మేము కృషి చేస్తాం శాశ్వతంగా. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై డ్రోన్ ఎగురవేసిన వివాదంపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదల కారణంగా అంచనా కోసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డ్రోన్ ఉపయోగించిందని స్పష్టం చేశారు. అయితే లోకల్ పోలీసులకు సమాచారం లేకపోవడంతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందన్నారు. ఇందులో ఎటువంటి కుట్ర లేదన్నారు. దీనిని రాజకీయం చేయవద్దని, ఇకపై ఎవరైనా డ్రోన్ ఉపయోగించాలంటే స్థానిక పోలీసులు అనుమతి తప్పనిసరి అన్నారు. ఇరిగేషన్ అధికారులకు స్థానిక పోలీసులకు మధ్య సమన్వయం లేని కారణంగానే ఈ వివాదం నెలకొందని డీజీపీ సవాంగ్ మీడియా ద్వారా తెలిపారు. అది బికాస్ ఆఫ్ ద ఫ్లడ్ సిచ్యువేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ వాళ్ళు డ్రోన్స్ రంగంలో దించినారు అలాంగ్ దిస్ కృష్ణా రివర్. అండ్ దాంట్లో భాగంగా ఒక టీం ఇక్కడే వచ్చారు విచ్ ఈస్ నియర్ ద ఎక్స్-సీఎంస్ రెసిడెన్స్. సో ఇనీషియలీ మన పోలీస్ వాళ్ళు అక్కడే సెక్యూరిటీ డ్యూటీలు ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరినే కన్ఫ్రంట్ చేసి ప్రశ్నలు అడిగినారు.
సో వాళ్ళు పూర్తిగా టు వెరిఫై ప్రాపర్లీ అండ్ పూర్తిగా వెరిఫై చేయడం కోసం వాళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్లు కూడా ఇన్ఫామ్ చేశారు. అదే మన సెక్యూరిటీ వాళ్ళు. అయితే లోకల్ పోలీస్ స్టేషన్కి నుంచి అక్కడే వచ్చిన వరకు టీడీపీ కార్యకర్తలు కొన్ని లీడర్స్లు వచ్చి దాని మీద ఆరోపణలు వేశారు. ఇక కర్నూలు జిల్లా ఆస్పరి మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఏఐకేఎస్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో భాగంగా సిపిఎం జిల్లా సహాయ కార్యదర్శి హనుమంతు, మండల కార్యదర్శి బాలకృష్ణ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలంలో వర్షాలు ఇంతవరకు రాక రైతులు పంటలు వేసి నష్టపోయారని, నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే ఈ మండలంలో జింకల బెడద ఎక్కువగా ఉందని, రైతులు వేసిన అరకొర ఉన్న పంటలను కూడా ఈ జింకలు తినేస్తున్నాయని, ఈ ప్రాంతాల్లో జింకల పార్కును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు. మరి ఎవరి పక్షం ఉంది ఈరోజు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కూడా ఎవరైతే ఈ భారతదేశంలో బడా పెట్టుబడిదారుడు, భూస్వామి ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరికీ అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. రైతాంగం ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. అందుకోసమనే ఖచ్చితంగా మనం పెట్టుబడిదారుల వైపున రైతుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మరి రైతుల పక్షాన లేదు. ఈరోజు పార్లమెంట్లో 75%, 170% పార్లమెంట్లో పెట్టుబడిదారులు ఉన్నారు. ఎవరైనా రైతుల పక్షాన పోరాడారు పార్లమెంట్కి వెళ్తున్నాడా? మొత్తం కోట్లు గుమ్మరించి ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్లోకి పోతా ఉన్నా. మరి పార్లమెంట్లోకి పోయిన వాడు మన తరపున మాట్లాడతాడా? రైతుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మన సమస్య ఏమైందంటే మొత్తం మన ఆలూరు తాలూకు నియోజకవర్గంలోన జింకల బారి నుంచి కాపాడాలని ఎంఆర్ఓకి, అదేవిధంగా ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గురువేల దగ్గర అడ్డుకున్నాము. ఆయన అదే పని చేస్తామని చెప్పినాడు. కానీ ఇంతవరకు మనం ఏం చేయలేదు. ఆ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి, దేవరగడ దగ్గర పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి, కానీ ఇంతవరకు ఏం చేయలేకపోతున్నారు. కనీసం ఈ కొత్త ప్రభుత్వం వస్తే చేస్తానని అనుకున్నాము. కానీ ఈయన కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేయలేకపోతున్నాడు. కానీ కనీసం రైతుల్లో కానీ ఐక్యత లేకనా లేదంటే ఎందుకనేది ఇంతవరకు ఏం అర్థం కావడం లేదు. కనీసం జనాలు ఇట్లా ఈ విధంగా కాకుండా రసరోకలు రోడ్డు రవాణా మొత్తం బంద్. ఇక కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గద్దెరాల గ్రామంలో శ్రావణ మాసం 3వ మంగళవారం కావడంతో స్థానిక మారమ్మ గుడిలో దేవతా మూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు బోనాలతో గుడి వెంబడి తిరిగి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి ఇష్టమైన పల్లెతొడ్డి గ్రామ ప్రజలు బోనాలు తిరిగి గద్దరాళ్లకు చేరుకొని అమ్మవారికి విశేషంగా పూజలు చేసి అమ్మవారికి పెరుగన్నం నైవేద్యాన్ని తీసుకువెళ్తారు. ఈ విధంగా ప్రతి ఏటా అమ్మవారికి పూజలు చేసి పంటలు బాగా పండాలని, వర్షాలు బాగా కురవాలని ఆమెకి చల్ల చేసి ప్రజలు కోరుకుంటారు. ఈ కార్యక్రమాన్ని చూడడానికి భక్తులు, ప్రజలు విశేషంగా తరలివస్తారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలో మమదాబాద్ గ్రామంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీస్ అధికారులు ర్యాలీ నిర్వహించారు. అంటరానితనం చట్టరీత్యం నేరమని
ఈ అంటరానితనాన్ని గ్రామం నుండి పూర్తిగా నిర్మూలిద్దామని మానవత్వం ఒక్కటే, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం పంచభూతాలని కలిసిమెలిసి జీవిద్దాం, సమాజ అభివృద్ధి కోరుకుందాం అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసులు, ఏఎస్ఐ శివయ్య, కానిస్టేబుల్ నిరంజన్ రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు. వచ్చే నెల 6న కేంద్ర మంత్రి చేతుల మీదుగా స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్కును ప్రారంభిస్తామని నిజామాబాద్ ఎంపీ అరవింద్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి శివార్లో ఉన్న ఫుడ్ పార్కులో ట్రైనింగ్ ఆన్ క్యూషీ ల్యాబ్ను, పసుపు శుద్ధి కర్మాగారంను ఆయన పరిశీలించి సిబ్బందిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన పనుల్లో జాప్యం జరిగిందన్నారు. ఎప్పుడైనా అధికార ప్రభుత్వం తమకు సహకరించాలని మీడియా ద్వారా తెలియజేశారు. ఇక సూర్యాపేట జిల్లా వైపు గోవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ను బీజేపీ ఖమ్మం నగర కార్యదర్శి అడ్డుకున్నారు. డీసీఎం వ్యాన్ డ్రైవర్ను అనుమతి పత్రాలు అడగగా బిత్తరపోయిన డ్రైవర్ కాళ్లా వేళ్లా పడ్డాడు. ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ఆవులను అక్రమంగా తరలిస్తున్నారని బీజేపీ నాయకులు ప్రశ్నించగా వదిలేయండి అంటూ డ్రైవర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. ఇక పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఈర్ల కోమరయ్య ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 75వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ రామనరావు, వేముల రామ్మూర్తి, ఎం సత్యనారాయణ రెడ్డి, మంతని సంపత్, కాల్వాల శ్రీనివాస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా పార్టీ ఆధ్వర్యాన ఇవాళ జయంతిని జెండా జరుగుతున్న సందర్భంగా నిజంగా రాజీవ్ గాంధీ గారి గురించి ఆలోచించినట్టుంటే గ్రామ స్వరాజ్యాన్ని కావాలని కోరుకున్న మొదటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. వారు గ్రామ స్వరాజ్యం కొరకు ఎంతో పోరాడి గ్రామాలకు డైరెక్ట్ గ్రామ పంచాయతీలకు కానీ గ్రామాలకు నిధులు డైరెక్ట్గా వచ్చేలాగా, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వచ్చేలాగా ఏర్పాటు చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ. అలాంటి వ్యక్తి వాళ్ళ మన మధ్య లేకపోవడం చాలా శోచనీయం. అలాంటి వ్యక్తి ఎంతో జనం కోసం, ప్రజల కోసం, మీద బలైన వర్గాల కోసం శ్రమించి ఆ ప్రాణ త్యాగం కూడా చేసినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. వారిని తలంపుగా ఇవాళ మనం వారి జయంతి చేసుకొని వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా
యొక్క ప్రాణులలో వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇక జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో భారతరత్న భారతదేశం మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ 75వ జయంతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గద్వాల పట్టణంలో రాజీవ్ చౌక్ నందు రాజీవ్ గాంధీ విగ్రహంకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఐటీ రంగంలో ఉందంటే ఆయన చూపినటువంటి చొరవతోనే ఈరోజు ఐటీ శాఖ ఉన్నత స్థాయిలో ఉందని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్లు, ఇసాక్ ముఖ్య జిల్లా నాయకులు, పట్టణ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా యొక్క మళ్ళీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం, కానీ ఈ మతతత్వ కులతత్వ పార్టీలు ఈ దేశంలో ప్రత్యామ్నాయం కాదు. సరే, ఇది జరిగినా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని కొనసాగిస్తుందని తెలియజేస్తున్నాం. మన దివంగత నేత నెహ్రూ కుటుంబీకుడైనటువంటి మన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి ఇక పెద్దపల్లి జిల్లాలోని బీజేపీ గుజ్జల రామకృష్ణారెడ్డి నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రస్తుతం నడుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం బూటకపు మాటలు చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే నీకు తగిన బుద్ధి చెప్తామని అన్నారు. నీకు దమ్ముంటే మా ముందుకు రమ్మని, మీరు ఎన్ని తప్పులు చేశారో మేము నిరూపిస్తామని అన్నారు. ఎల్ఎండిలో మీటింగ్ పెట్టి ఇరిగేషన్ చైర్మన్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మీద ఉన్న రైతాంగానికంటే సంతోషం, మేము అభినందిస్తాము. కానీ ఏ విధంగా తొలి ఫలితం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న కెనాల్స్కు, కాకతీయ కెనాల్కు నీళ్ళు ఇస్తారో చెప్పవలసినటువంటి అవసరం ప్రభుత్వం లేదు. కాళేశ్వరంలో, సుందిల్ల, అన్నారం ఈ 3 బ్యారేజీలలో నీళ్ళు, ఇటు ఎల్లంపల్లి మెయిన్ సెంటర్ పైన ఎల్లంపల్లి. ఏ విధంగా కాళేశ్వరం తొలి ఫలితం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రైతాంగానికి వస్తుందనే విషయం స్పష్టం చేయవలసినటువంటి అవసరం. ఎవరి దగ్గరికి పోతే వాళ్ళు నీతోనే నేను అన్నట్టు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా తెలంగాణ, ఉత్తర తెలంగాణ మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 400 బెడ్లతో పేద మధ్యతరగతి ప్రజలకు సేవలు అందిస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 150 బెడ్లతో మాతా శిశువు సంక్షేమ విభాగం నెలకొల్పి 700 పైన కేసీఆర్ కిట్లు అందడం ద్వారానే ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రసవాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ మధ్య తరచూ సమయానికి వైద్యులు లేక కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయని, ప్రతి ఒక్క అధికారి బయోమెట్రిక్ విధానంలో నమోదు చేసుకొని విధిగా వాడాలని డిఎంహెచ్ఓ సూపరింటెండెంట్కి తెలియజేశారు. ఈ హాస్పిటల్ ఇప్పుడు సీజనల్ వ్యాధులతో ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి జ్వరాలతో హాస్పిటల్స్ అన్నీ కిటకిటలాడుతూ ఉన్నాయి. సో గవర్నమెంట్ హాస్పిటల్లో పేద ప్రజలకి వైద్యం అందే విధానాన్ని పరిశీలించడం కోసం, అలాగే ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడం కోసం, దాంతోపాటుగా డాక్టర్సు సరైన సమయానికి వచ్చి మరి ప్రజలకి వైద్య సేవలు అందిస్తున్నారు లేదా తెలుసుకోవడం కోసం అని ఇవాళ సర్ప్రైజ్ విజిట్కి రావడం జరిగింది. మరి అందులో కొన్ని సమస్యలు మరి తెలుసుకోవడం కూడా జరిగింది. మరి డిఎంఎండ్హెచ్ఓ గారికి అలాగే సూపరింటెండెంట్ గారికి కూడా తెలియజేసేది ఏంటంటే, మనం తప్పకుండా సీజనల్ వ్యాధులు ప్రబలం ఉన్నప్పుడు మన అవసరానికి మించి 1 గంట 2 గంటలు ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఓవర్లోడెడ్ సీజన్ ఇది మనకి. దాంతోపాటుగా గైనకాలజీ అండ్ పీడియాట్రిక్స్ కూడా ఎక్కువ ఓవర్లోడ్ ఉన్న హాస్పిటల్ ఇది. కాబట్టి మనం అందరం బాధ్యతగా పనిచేసి పేద ప్రజలకి మనం ఒక అంకిత భావంతో సేవ చేసే వేదికగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిని
మరి మనం నడుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇక చిత్తూరు జిల్లాలో చిన్నారుల ఆకతాయి చేష్టలు విషాదాన్ని మిగిల్చాయి. ఓ 6 ఏళ్ల బాలుడి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. పుంగనూరు పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న హర్షవర్ధన్ బాత్రూంకి వెళ్లగా తోటి విద్యార్థులు అతన్ని ఆట పట్టించేందుకు బయట తాళం వేసి వెళ్లిపోయారు. హర్షవర్ధన్ బాత్రూంలో ఉన్న సంగతి మర్చిపోయారు. దీంతో 6 ఏళ్ల హర్షవర్ధన్ బాత్రూంలోనే 3 గంటల పాటు ఉండిపోయాడు. ఎన్నిసార్లు కేకలు వేసినా ఎవరికీ వినపడలేదు. చివరికి బాలుడి అరుపులు వినడంతో పాఠశాల సిబ్బంది వచ్చి చూశారు. అప్పటికే పిల్లవాడు ఏడుస్తూ స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నాడు. దీంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ హర్షవర్ధన్ మరణించారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు, ఇతర బంధువులు పాఠశాలకు వచ్చి ఆందోళనకు దిగారు. బాత్రూంలోకి వేసేసినారు అని మళ్ళీ అప్పుడే మేమేం చెప్పినామంటే ఏమ్మా టీచర్స్ ఉండారంటున్నా లేరంటున్నా, మీరు ఒకసారి ఆ బిడ్డను తోడుకొని పోయి అడగండి, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, టీచర్స్ స్కూల్లో ఉండడా లేదని తెలియదు అని చెప్పి మేము పంపించినాం సార్. వాళ్ళ అమ్మ నాయన వచ్చి అడిగితే మీ పిల్లలు అతి ఏం చేయమంటారు, మేము చూస్తే మేమే అతి ఎవరేం చేస్తారు, మీ టీసీ తీసుకుని వేరే స్కూల్లో చేర్పించండి అని అంటారు సార్. అంటే పిల్లడు ఎప్పుడు కాలం అయిపోయినాడు నిన్న సార్ ఆదివారం దానం కూడా పోలీస్ కేసు ఏమైనా పెట్టారా? లేదు సార్, ఇప్పుడు మనకి ఇట్లాంటి వీళ్ళని జాగ్రత్త పడకుండా మీరు బిడ్డ ప్రాణం తీసినారని అడుగుతున్నాం సార్. బాలానగర్ డీసీపీ ప్రెస్ మీట్ నిర్వహించారు. గత నెల జూలై 20వ తేదీన మైనర్ బాలికను అతి దారుణంగా హతమార్చి బాలిక హత్య కేసును మేడ్చల్ పోలీసులు నెల వ్యవధిలో ఛేదించడంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మృతురాలు అరవమాల జ్యోతికగా పోలీసులు గుర్తించారు. ఆమె సవతి తల్లి పిట్ల నాగమణి హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించామని బాలానగర్ జోన్ డీసీపీ ప్రెస్ మీట్లో తెలిపారు. 20వ తారీఖు అరౌండ్ 7:30 మధ్యన ఒక డైల్ 100 కాల్ వచ్చింది. కిందర్ బస్తీ అని చెప్పి మేడ్చల్ విలేజ్లో ఒక అమ్మాయి శవం ఒక ఓపెన్ ప్లాట్లో పడింది, ఫేస్ అంతా కూడా డీఫేస్ అయ్యి ఉంది అని చెప్పి కాల్ రాగానే ఇమీడియట్గా కన్సర్న్ పెట్రోల్ కార్ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇన్స్పెక్టర్ గారికి ఇస్తే ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఏసీపీ గారు వాళ్ళ టీమ్ తోటి అక్కడికి వెళ్ళి బ్లూస్ టీమ్ని అందరినీ కూడా డాగ్ స్క్వాడ్ అందరినీ కూడా పిలిపించి సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తం కూడా పంచనామా చేసి డెడ్ బాడీని బికాస్ ఇట్ ఈస్ అన్ఐడెంటిఫైడ్ టిల్ దట్ టైం గాంధీకి పంపించి పోస్ట్ మార్టంకి పంపించడం జరిగింది. ఈ క్రమంలో మనం ఇది కేసు నెంబర్ 422/2019లో 302, 201 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి ఐడెంటిఫికేషన్ ఎవరు అనే క్రమంలో మనం అక్కడ ఈ ఫోటో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కుక్కట్పల్లిలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మల్కాజ్గిరి ఎంపీ. కమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత రాజీవ్ గాంధీదేనన్న రేవంత్ రెడ్డి. ఘనంగా తీజ్ మహోత్సవం, హాజరైన బంజారా ప్రముఖులు. నీటి కోసం రోడ్డెక్కిన కోడుమూరు పట్టణ ప్రజలు. దాహర్తి తీర్చడంలో ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. డ్రోన్ వివాదంపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డ్రోన్ ఉపయోగించిందని స్పష్టత ఇచ్చిన డీజీపీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.